విద్యారంగంలో సీఎం జగన్ అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. నాడు నేడుతో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సమూలంగా మార్పులు చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. బైజూస్ పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి ఉద్దేశంతో ట్యాబ్స్ ఇచ్చారు. అయితే దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మనతో మాట్లాడడానికి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బైజూస్ కంటెంట్ వల్ల లేకపోతే ఇచ్చినటువంటి ట్యాబ్స్ వల్ల విద్యార్థులు చెడిపోతున్నారు. వాళ్ళు చూడాల్సినటువంటి వీడియోస్ కాకుండా వేరే గేమ్స్ చూస్తాను. మీరేమంటారు? ఇది అంటే వారికి అవగాహన ఉందో అవగాహన లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైనా సరే టెక్నాలజీ మారే కొద్దీ ఖచ్చితంగా ఆ టెక్నాలజీకి ఖచ్చితంగా మనం దగ్గర ఉండాలనేదే ప్రతి ఒక్కరు కూడా ఆశ, కోరిక. అందరం కూడా ప్రతి ఒక్క మనిషి అనేది ఖచ్చితంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, ఓన్లీ నోట్బుక్స్ మీద ఆధారపడేవాళ్ళం. పెన్ను, పేపరు ఇలాంటి నోట్బుక్స్ మీద ఆధారపడేవాళ్ళం, టెక్స్ట్ బుక్ల మీద ఆధారపడేవాళ్ళం. మేము చిన్నప్పుడు ఆ విధంగా చదువుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా లేదు. సెల్స్ వచ్చిన తర్వాత, ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత, ఇవన్నీ గ్లోబలైజేషన్ మంచిగా డెవలప్ అయిన తర్వాత అన్నీ మన ఒక రాష్ట్రం కాదు కదా, మన ఒక పిల్లలు కాదు కదా, మొత్తం ప్రపంచమంతా ఏ పిల్లవాడైనా కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా ట్యాబ్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు ఈవెన్ చిన్న జాబ్స్ అయినా కానీ, చిన్న రిసెప్షనిస్ట్ అయినా కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కంప్యూటర్ వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మనమే చెప్తున్నాం. మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేని విధంగా ట్యాబ్స్ పంపిణీ ఇస్తూ ఉంటే పేద పిల్లలని కరోనా టైంలో చాలా ఇబ్బంది పడినారబ్బా అని చెప్పి మన పేద పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడినారని చెప్పి ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్ని కూడా కామెంట్ చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆయన కో పేపర్స్ అందరూ కూడా చాలా దారుణం. ఇదైతే ఈ ట్యాబ్స్ అవసరం లేదు, పిల్లల యొక్క ఆలోచన విధానం మారిపోతుంది, తల్లిదండ్రులు వద్దనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా బలవంతంగా ఇచ్చేటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో సరే, మీరు ఆ క్వశ్చన్ మీ మనస్ఫూర్తిగా వేసారా లేకపోతే వేరే వాళ్ళు అనే మాటకి మీరు వేసారు కానీ మీకు అర్థం కావాలి. కానీ మన పిల్లలకి మనము సెల్ ఫోన్ ఇవ్వట్లేదా, ట్యాబ్స్ ఇవ్వట్లేదా, చూడడానికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సెర్చ్ చేయట్లేదా మనం? మరి మీ మనసాక్షికి అడగండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టినా అంటే మంత్రులను కూర్చోబెట్టేసి ట్యాబ్స్ ఇచ్చినాడు, ప్రతి ఒక్కరికి ట్యాబ్ ఫ్రీగా ఇస్తున్నాడు. ట్యాబ్స్ ఇచ్చి అందరూ కూర్చొని ఇన్ఫర్మేషన్ ట్యాబ్స్లో చూసుకోండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో అందరికి కూడా కూర్చోబెట్టి ట్యాబ్స్ ఇచ్చేసి ఆ ట్యాబ్స్లో చూడని చెప్పి మనం మీటింగ్లో చూసాము. మరి మన హైటెక్ ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటాడు. మరి ఇప్పుడు పేద పిల్లవానికి ట్యాబ్స్ ఇస్తుంటే దాన్ని వక్రీకరించడం అనేది తప్పు కాదు, అసలు సబబు కూడా కాదు. అది అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థం కాలే. అంటే ఇంతకుముందు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. అంటే వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ధనవంతుల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కడ కూడా డెవలప్ చేయకూడదు. అంటే ఈవెన్ నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకో పాపం అది ఆలోచన రాలేదు వాళ్ళకి. ఎందుకంటే నారాయణ చైతన్య స్కూల్స్ మాత్రం డెవలప్ చేసిన ఆ టైంలో వీళ్ళకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏదో మొన్న కూడా అన్నారు, ఏదో పెద్ద అవినీతి స్కామ్ జరిగింది నాడు నేడులో అని. బాబు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు 2 ఎకరాల నుంచి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, దాదాపు 7 లక్షల కోట్లు ఇంకెక్కువ ఉండవో తెలియదు. కానీ పేద పిల్లల కోసము నాడు నేడు కింద ఇంత బ్రహ్మాండంగా ఒక తల్లిదండ్రుల కమిటీ పెట్టి, స్కూల్ చైర్మన్ పెట్టి, ఎంప్లాయీస్ పెట్టి, రాజకీయ నాయకులు ఎక్కడ లేదా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్లో ఎక్కడ అవినీతి జరిగింది? స్కూల్ కమిటీ చైర్మన్లో పేద పిల్లల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా ఎంప్లాయీస్, అక్కడ ఉండే హెడ్ మాస్టర్ అందరినీ కమిటీగా ఏర్పాటు చేసి, అది ప్రతిపక్ష పార్టీ ఒకటే చెప్తుంది, నాడు నేడు స్కీమ్ అనేటువంటిది కేవలం వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఇది ఆదాయ మార్గంగా పెట్టుకున్నారు తప్ప డెవలప్మెంట్ లేదంటారు. ఇప్పుడు ఆయన ఉన్న టైంలో ఏం డెవలప్ చేసినాడు ఆయన? నారాయణ చైతన్య స్కూల్స్ మాత్రమే డెవలప్ చేశాడు. చైనా అంటే చైతన్య, ఒకటి నారాయణ, ఈ 2 తప్ప ఏ స్కూల్స్ కనపడలే. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకునే దాఖలాలు లేవు. అలాంటిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద మీరు కూడా చూడండి, మీడియా మిత్రులకు తెలుదా నాడు నేడు ఏ విధంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంది. ఎక్కడ చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఈవెన్ మజిరా గ్రామంలో కూడా చిన్న ఒక 50 ఇండ్లు ఉంటాయి ఆ గ్రామంలో కూడా పోయి ఆ స్కూల్స్ని డెవలప్ చేశాడు నాడు నేడు కింద. ఇలాగా ఎక్కడ కూడా మొత్తం పడిపోయిన స్కూల్స్ కూడా నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేసి పేద పిల్లలకి బెంచీలు, యూనిఫాము, మంచి భోజనాలు పెడుతూ ఉంటే వాళ్ళను కూడా కామెంట్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడడం పెద్ద అసలు టైం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఆయన ఏంటంటే పాపం మీడియాని అడ్డం పెట్టుకొని, అదేవిధంగా ఎల్లో మీడియాని, అదేవిధంగా ప్రింట్ మీడియాని అడ్డం పెట్టుకొని ఏదో వాళ్ళ కార్యకర్తలతోని శబ్దం చేస్తున్నాడు. కానీ నిజాయితీగా ఆయన మనసాక్షిగా ఆయన నిజాయితీగానే మాట్లాడమని చెప్పండి, మనసాక్షిగా మాట్లాడమనండి. ఎక్కడ అరాచకాలు ఉన్నాయి,
ఇప్పుడు ఎక్కడైనా కేసులు పెట్టే దాఖలాలు ఉన్నాయా? లోకదత్తును 3 నెలలకు ఒకసారి లోకదత్తు అన్ని కేసులు కట్ చేస్తున్నారు, అన్నీ కొట్టేయడము, కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. ఆయన ఏమో మీడియా ముందు ఏం చేస్తాడు, కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసు పెట్టినాడు, అసలు జైలు పట్టకుండా ఆడ పట్టకుండా అర్థం కాలే. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ ఒకటే కామెంట్ చేస్తున్నాడు, దుష్టపాలనకి అంతం పలికేటువంటి సమయం ఆసనం ఇది, ఇక 3 నెలలే అందరూ కూడా రెడీగా ఉండని అంటున్నారు. మీరు ఇప్పుడు ఆయన 2018లో ఒకసారి ఆయన మాట్లాడే చూడండి ఒకసారి. 2018లో ఏ విధంగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తిట్టినాడు, ఇప్పుడు ఏ విధంగా ఆయనకి నచ్చిందో అర్థం కాలే. ఎందుకంటే ఏమన్నా డబ్బులు కానీ ఎక్కువ ముట్టింటాయి. ఇప్పుడు అప్పుడేమో 2018లో డబ్బులు ఇవ్వలేదేమో, అందుకే ఆయన చంద్రబాబు తిట్టినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, డబ్బులు కానీ ఎక్కువ మోతాదులో అందింటాయి ఆయనకి. ఆయన ప్యాకేజ్ స్టార్ కూడా అంటుంటారు చాలామంది. ఆ ప్యాకేజ్ ఎక్కువ ముట్టింటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఒక నాయకుడు అన్నాక ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి 13-14 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అయింది. ఒక పార్టీ ఎజెండా ఉంది ఆయనకి. అవును నేను ముఖ్యమంత్రిగా అయితే ఇవి చేస్తానని చెప్పుకుంటున్నాడు ఆయన. ఏం లేదు ఆయన అంటే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక అభిమానులను అడ్డం పెట్టుకొని, పాపము వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా నా ఎజెండా, నేను పార్టీ పెట్టుకున్నా, నేను ప్రజల కోసం వచ్చినాను, ప్రజా జీవితంలో వచ్చి నేను ఇవి చేస్తున్నాను, నాకు అవకాశం ఏంటి, నేను ఇవి చేస్తానని చెప్పి ఎక్కడైనా చెప్పుకుంటున్నాడా? ఎంత మాత్రం ఉన్నా కానీ జగనన్న తిట్టుకుంటా, ఆ డబ్బులు ముట్టడం, ఈయన డబ్బులు తక్కువైనప్పుడల్లా చంద్రబాబుని కలిసడం, డబ్బులు తీసుకోవడం, మళ్ళీ వెంబడే జగనన్న తిట్టడం, ఈ తప్ప ఏం జరగట్లేదు కదా. మరోవైపు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు, ఆల్రెడీ ఓటమి భయం జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయింది, అందుకే ఈరోజు ఓటమి భయంతో బయట కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటప్పుడు మీరేమంటారు? ఒకటి, చంద్రబాబు నాయుడు ముఖాన్ని డైరెక్ట్ ప్రజల ముందుకు రామని చెప్పండి. ఆయన ఏం మాట్లాడుతాడో ప్రజలు వింటారు. మా జగనన్న ఏం చేశాడు, మా జగనన్న వస్తాడు, రేపు వస్తాడు కదా, జనవరి నుంచి స్టార్ట్ అవుతాం కదా, ఎన్నికలు వస్తాయి కదా, మరి ఆయన ఎన్ని హామీలు ఇస్తాడు, మా జగనన్న ఏం చెప్తాడు క్లియర్ కట్గా ప్రజలే చూస్తారు. మరి ఈయన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన నిజాయితీగా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినా అని చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 6 నెలలే ఉండేది ఇప్పుడు వరకు. తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, జస్ట్ పరిపాలన ఒక 3 సంవత్సరాలు చేసి ఉంటాడు. ఆ 3 సంవత్సరాల వ్యవధిలోనే నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము, సచివాలయం వ్యవస్థ తీసుకోవడం, రైతు భరోసా కేంద్రాలు ఏర్పడడం, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడం, అంగన్వాడీ సెంటర్లు నాడు నేడు కింద డెవలప్ చేయడం, గ్రౌండ్ సెక్టర్ పేదవానికి అందరికి సంక్షేమ పథకాలు 4 లక్షల కోట్లు డైరెక్ట్గా ఎవరికి దళారు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం. మరి ఆయన ఏం చెప్పుకుంటున్నారు? మరి ఈవెన్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు మళ్ళీ మాట్లాడతాడు. అంబులెన్స్ రిపేర్ చేయలేని పరిస్థితి ఇది. అలాంటి వ్యక్తి గురించి ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఆయన నేను చెప్తున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే ఆయన ఏం చేసినట్టు చెప్పుకోమని చెప్పండి చాలు. అంటే అందుకోసమే సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో ఈరోజు జనంలోకి వెళ్ళిపోతున్నారు. బీసీలు కానీ ఎస్సీ ఎస్టీల యొక్క వెన్నెముక విరిచారని విమర్శిస్తున్నారు. మరి రేపు 17వ తేదీ సామాజిక బస్సు యాత్ర జరగబోతుంది, ఇది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, చాలా చోట్ల ఫెయిల్ అయిందనేటువంటి విమర్శలు. అది ఓన్లీ ఎల్లో మీడియాలో మాత్రం చూపిస్తుంటారు. ఎక్కడంటే అంత సభ అయిపోయినాక ఖాళీ కుర్చీలు పెట్టేసేది, లేకపోతే ఇంకా స్టార్ట్ కాకముందు వచ్చి ఆ వీడియో క్లిప్స్ తీసుకునేది, ఈ విధంగా చేస్తున్నారు. మేమేం చేస్తున్నాం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారత ఏ విధంగా తీసుకుపోయినాడు అని బస్సు యాత్ర మేము పెట్టాం. మేము చెప్పుకుంటున్నాం ప్రజల్లోకి, ఏ విధంగా ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరూ కూడా ఏం చేసామని చెప్పుకుంటున్నాం మేము. మీరు ఆ చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మేమేమో చెప్పుకొని ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మన కర్నూలు జిల్లా చూడండి, వాల్మీకులు ఉన్నారు, వాల్మీకులకు ఒక మేయర్ ఇచ్చాం, పార్టీ అధ్యక్షుడు ఇచ్చాం, అదేవిధంగా మంత్రి పదవి ఇచ్చాం, మరి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం, ఒక గ్రంథాలయ చైర్మన్ ఇచ్చాం. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎవరైనా పదవులు ఇచ్చారా? మరి ఎక్కడ వాళ్ళు బస్సు యాత్ర అనేది సామాజిక సాధికారత జరుగుతుంది కాబట్టి మా ముఖ్యమంత్రిగా వాయిస్ ఖచ్చితంగా మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా నేను కూడా దాదాపు ఒక 18-20 సంవత్సరాల నుంచి రాజకీయంలో నేను కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉన్నా. కానీ ఇప్పుడు జరిగినంత ఎవరు కూడా ఈ సామాజిక న్యాయం అనేది ఇప్పుడు మాత్రం జరుగుతుంది. అది వాళ్ళకి అర్థం కావాలి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకే అర్థమవుతుంది. ఏమంటే వాళ్ళు మీడియాని అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలతో చప్పుడు చేస్తున్నారు, కానీ అది అసలు ప్రజల్లోకి వస్తే కానీ అర్థమవుతుంది. ప్రధానంగా సుధాకర్ ఒకరే చెప్తున్నారు, ప్రతిపక్షాలు కేవలం మీడియా సపోర్ట్ తప్ప వాళ్ళ మీద పసలేనటువంటి విమర్శలు చేస్తున్నారు. దీనికి రాబోయేటువంటి ఎన్నికలు సమాధానం చెప్పబోతున్నాయి. రేపు కర్నూలు నగరంలో జరిగేటువంటి 17వ తేదీ సామాజిక బస్ యాత్ర కూడా ఆ సక్సెస్ ద్వారా
ప్రతిపక్షాలకు సమాధానం చెప్పబోతున్నాం అంటున్నారు సుధాకర్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.